హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్న యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు భీమిలి బీచ్ ఎలా ఉంటుందని చూపిస్తాను. అంటే బీచ్కి నిజంగా అక్కడికి వెళ్ళలేదు, కాకపోతే ఒక చిన్న పని మీద వెళ్ళామన్నమాట. సో అది రోడ్ క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నేను తీసిన వీడియో ఇదంతా కూడా చాలా బాగున్నాయి. భీమిలి బీచ్ రోడ్ అయితే సూపర్గా ఉన్నాయి. అసలు అలా ఉంటాయని నేను అసలు అనుకోలేదు. అంటే ఇన్నాళ్ళ నుంచి ఉన్నాం కానీ మేము ఎప్పుడు కూడా వెళ్ళలేదు భీమిలికి, అంటే స్పెసిఫిక్గా వెళ్ళలేదు. సో ఏదో పని ఉందని చెప్పి వెళ్ళామన్నమాట. కానీ భీమిలి బీచ్ రోడ్లు అయితే మాత్రం సూపర్గా ఉన్నాయన్నమాట. నిజంగా చూడడానికి చాలా గ్రీనిష్గా చాలా బాగున్నాయి. అందుకే నేను వెళ్తున్నప్పుడు ఆ సైడ్లో కొంచెం ఆ బీచ్ అది కనిపిస్తే అది కొంచెం వీడియో తీద్దామని చెప్పి తీసాను అనమాట. కానీ ఒక మంచి రైడ్లా అనిపించింది నాకు, మా ఆయనకి. ఎందుకంటే ఒక పక్కనేమో వర్షం పడుతుంది, అంటే చాలా చల్లగా ఉంది అన్నమాట. నా గొంతుకు కూడా కొంచెం బాగాలేదు, ఏమనుకోకండి. ఒకవేళ నా వాయిస్ కనుక మీకు కరెక్ట్గా రాకపోతే ఏమనుకోకండి. చాలా ఫేవర్గా ఉంది, కానీ వీడియో చేసి పెట్టాలి అన్న ఉద్దేశంతో చేశాను అనమాట. అంటే ఏంటంటారు, డెడికేషన్ అనమాట. అందుకని చెప్పి మీరు ఈ వీడియోని అంతటినీ చూసి ఎలా ఉందన్నది నాకు మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇంకేదైనా మార్పులు చేర్పులు చేయాలంటే అది కూడా మీరు చెప్పండి. చాలా అన్నీ విజువల్స్గా చూపిస్తుంది. ఇదంతా కూడా చాలా బాగుంది. నిజంగా రోడ్లు అయితే మాత్రం ఫారెన్ రోడ్స్ అంటే చాలా సేమ్ అలాగే ఉన్నామన్నమాట. చాలా తక్కువ మంది జనాలు అక్కడ ఉండడం వల్ల, లేకపోతే చుట్టుపక్కల అన్ని బిల్డింగ్స్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ చాలా బాగుంది, చాలా గ్రీనిష్గా కనిపిస్తుంది. నేను ఈ విధంగానే వీడియో మొత్తం రికార్డ్ చేసుకుని వెళ్ళిపోయాను. చాలా చల్లగా ఉన్నది, ఒక పక్కన గాలి చాలా విపరీతంగా వచ్చేస్తుంది. అయినా సరే చేయాలి కదా అని చెప్పి చేశాను. మళ్ళీ కోరుడు మనం అయితే అక్కడికి వెళ్ళలేము. సో ఏదో పని మీద వెళ్ళాం కదా, ఇదంతా కూడా మనం కూడా ప్రేక్షకులు చూపిస్తే వాళ్ళు కూడా ఓకే భీమిలి రోడ్లు ఇలా కూడా ఉన్నాయి, మనం కూడా వెళ్ళి ట్రై చేయొచ్చు, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఇవన్నీ కూడా చేశాను అనమాట. మీరు ఖచ్చితంగా ఇదంతా కూడా చూసి ఒకసారి వెళ్ళడానికి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదంతా కూడా నా వీడియో ఎలా ఉన్నది అన్నది మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి. అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో అది కూడా మీరు చేయాలని కోరుకుంటున్నాను. అంటే మీరు సబ్స్క్రిప్షన్ అది చేశారనుకోండి, నాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది అన్నమాట. చాలామంది ఏం చేస్తున్నారంటే నా లైక్లు కూడా ఒక్కొక్కసారి ఒకే ఒక్క లైక్ వస్తుంటే బయట వాళ్ళు ఎవరో నవ్వక్కర్లేదు, మన ఇంట్లో వాళ్ళే చాలు మనకి. ఏమంటారు, ఏంటి ఈ వీడియోకి నీకు ఒక్క లైకే వచ్చిందా ఏంటి అంటే, ఎంకరేజ్మెంట్ ఎప్పుడు మనకు ఎక్కడ ఉండదు. పైగా మన ఇంట్లో ఎంకరేజ్మెంట్ రావాలంటే అది చాలా కష్టం కదా. అందుకని చెప్పి ఎవరేమన్నా సరే మన పని మనం చేసిపోతే ఏదో రోజు మనం సక్సెస్ అవుతాను ఉద్దేశంతో ముందుకు వెళ్ళిపోతున్నాను. అదే స్పిరిట్తో నేను ముందుకు వెళ్ళాలంటే మీరు కూడా నాకు సబ్స్క్రిప్షన్ చేసి, నాకు లైక్లు చేసి, నా వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేసి మీరు కూడా నాకు బూస్టప్ చేయమని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు అందరూ నాకు సబ్స్క్రిప్షన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కూడా మొత్తం పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా మీకు కావాలంటే మీరు కూడా ఒక్కొక్కసారి మీ లైఫ్లో కొంచెం గ్యాప్ తీసుకొని మీరు కూడా ఇటువంటివన్నీ కూడా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే లైఫ్లో మనకు చాలా ఉంటాయి, స్ట్రగుల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వాటన్నిటి నుంచి తట్టుకుంటే అప్పుడప్పుడు కొంచెం ఇటువంటివి కూడా చేస్తూ ఉంటే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ అయితే వస్తుంది అన్నమాట. అందుకని చెప్పి నేను కూడా మీకు చెప్తున్నాను, మీరు కూడా అలా వెళ్ళండి. పైగా చాలా చల్లగా ఉన్నది, వర్షం కూడా వచ్చేలా ఉన్నది, చిన్న చిన్న చినుకులు కూడా పడుతూ ఉన్నాయి. అయినా సరే కూడా నేను ఇదంతా కూడా ఏదో అలా చేయడానికి చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళినప్పటికీ చాలా చేపల వాసన అది వచ్చిందండి. ఏంటి ఇలా వస్తున్నాయంటే అక్కడ మొత్తం ఎండి చేపలు అంతా ఎండబెట్టి ఉన్నదంట. అది ఏకంగా మేము వెళ్తుంటే బైక్ మీదకి కూడా వస్తుంది ఆ స్మెల్ అన్నమాట. చాలామంది ఎండి చేపలు తింటూ ఉంటారు కదా, కానీ అది అక్కడ మామూలుగా చాలా చెత్తలా ఉంది ప్లేస్. అందులో ఎండబెడతారంట. ఓ వేగాడు అంటే ఎండి చేపలు నేను ఎప్పుడు తిన్నాను, కానీ ప్రత్యక్షంగా చూసాక ఇంకా తినాలని కూడా నాకు అనిపించట్లేదు. ఒకవేళ ఎవరికైనా అటువంటి ఉద్దేశాలు ఉంటే తింటే తినండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. కాకపోతే నేను చెప్పడం అయితే చెప్తున్నాను అంతే. అక్కడ మొత్తం చేపలన్నీ కోసేసి వేసేసి అది అసలు ప్లేస్ అసలు నీట్గానే లేదు, అక్కడ అలా చేశారన్నమాట. ఇంకా ఎండి చేపలు అంటే ఇలాగే తీస్తారా అనేసి అనుకున్నాను. ఈ వీడియోలో నేను ఏది కట్ చేయాలని నాకు అనిపించలేదు.
అనిపించలేదు. ఎందుకంటే చాలా బాగుంది చూడడానికి, వ్యూ అది కూడా చాలా బాగుంది. ఆ డెవలప్ అయినటువంటి ఆ ఏరియాస్ అవన్నీ చూస్తే మీకు కూడా అనిపిస్తుంది కదా, ఒక ఐడియా వస్తుంది కదా అన్న ఉద్దేశంతో నేను అసలు ఇందులో కొంచెం కూడా కట్ చేయాలి అని నాకు అనిపించలేదు. ఎందుకంటే అంత మంచి వ్యూని నేను ప్రేక్షకులకి అందరికీ చూపించాలని నా ఆశ. అంతకన్నా ముందు చాలామంది ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండిపోతారు. పాపం వాళ్ళు అసలు ఎవ్వరు ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళకైతే ఇవి చూస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అన్న ఉద్దేశంతో నేను మొత్తం వీడియో అంతటిని పెట్టాను. నా మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా అన్నీ చూడాలి, ఇలాంటి ప్లేసెస్ అన్నీ చూడాలి. కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఒక ఏజ్ అయిపోయిన తర్వాత ఇంక మేము ఇంకెక్కడికి వెళ్ళకూడదు, ఇంక ఇంట్లో కూర్చొని దేవుని ప్రార్థించుకోవాలి, లేకపోతే దేవుడితో ఉండిపోవాలి అని అనుకుంటారు. అదైతే కరెక్ట్ కాదు. మీ లైఫ్లో మీ గురించి కూడా మీరు ఆలోచించుకోండి. మీ లైఫ్లో మీరు ఏదైనా కొన్ని మెమొరీస్ అయినా మీ జీవితంలో ఉన్నాయా లేవా అని ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒకవేళ ఇప్పటి వరకు లేవు అని అనుకుంటే ఇక మీదట ఉండడానికి మీరు ట్రై చేయండి. అంతేగాని మీ ఇష్టాలని చంపుకొని ఎవ్వరు కూడా ఉండకండి. ఎందుకంటే మనకున్న లైఫ్ ఒక్క లైఫ్ ఉంటుంది. సో అందరూ, ముఖ్యంగా ఆడవాళ్ళు చాలామంది పిల్లల్ని చూసుకుంటే చాలు, భర్తను చూసుకుంటే చాలు, వారి ఇష్టాలని మనం గౌరవిస్తే చాలు అనుకుంటారు. మరి మీకోసం ఎప్పుడు ఆలోచిస్తారు? అన్నీ ఓకే, మీరు ఆలోచిస్తున్నారు. మీరు ఆలోచించకపోయినా లైఫ్లో ఏం జరగాలన్నది అన్నీ జరిగి వెళ్ళిపోతాయి. కానీ తర్వాత వీళ్ళందరి కోసం మనం సాక్రిఫైస్ చేసి మన టైము అంతటిని కూడా వాళ్ళకి ఇచ్చేస్తే తర్వాత మన కోసం కొంత టైం అయినా మనం దాచుకున్నామా లేదా అన్నది ఒక్కసారి ఆలోచించుకోండి. ఒకవేళ ఇప్పటి వరకు అలాంటి ఆలోచన లేదనుకుంటే ఇక మీదట ఆలోచించండి. ఇలాంటి మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళండి, మీ పీస్ ఆఫ్ మైండ్ పెట్టుకోండి. ఓకేనా? ఇంకా మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఒకటి హెల్త్ పరంగా ఆలోచించుకోండి, ఇంకొకటి మీరు మీ లైఫ్లో అన్నీ బాగానే ఎంజాయ్ చేశారా లేదా అన్నది ఆలోచించండి. ఒకసారి మీ గురించి మీరు ఆలోచించుకొని మీ హెల్త్ని మీరు కేరింగ్గా చూసుకోండి. ఎందుకంటే నాకు ఆడవాళ్ళకి అందరికీ ఇలాంటి విషయాలు చెప్పాలని నాకు చాలా ఆశ. ఎందుకంటే నేను కూడా అలాగే మీలాగే చాలా సంవత్సరాలు ఉండిపోయింది. యూట్యూబ్ స్టార్ట్ చేయాలా లేదా వద్దా, బోల్డ్ కన్ఫ్యూషన్స్ నాకు. స్టార్ట్ చేసాక ఒక బాధ, స్టార్ట్ చేయకముందు ఒక బాధ. కానీ నేనైతే ఒక విషయం బాగా చెప్తాను ఏంటంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నా స్ట్రెస్ లెవెల్స్ అయితే చాలా తగ్గిపోయి. మనకి లైఫ్లో ఏదో ఒక నావిగేషన్ ఉండాలి. కానీ మన ఇంట్లో మనమే కూర్చొని ఒక వీడియో తీసుకుంటే అది మనకి ఎంత పీస్ఫుల్గా ఉంటే మనం ఇంకొకరి దగ్గరికి వెళ్ళవసరం లేదు, ఎవరి దగ్గర మనం వర్క్ చేయవసరం లేదు, ఏం చేయవసరం లేదు. ఒక్క ఫోన్ ఉంటే చాలు, మనం ఇంట్లోనే మనం సొంతగా యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేయొచ్చు కదా. కాబట్టి ఇలాంటివి ఏవి నావిగేషన్స్ మీరు పెట్టుకుంటే మీ స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి ఖచ్చితంగా. ఓన్లీ ఫ్యామిలీ ఇష్యూసే పట్టించుకుంటాము, ఫ్యామిలీ ఇష్యూలే మాకు సరిపోతాయి అనుకుంటే మీరు అందులో నుంచి బయటపడాలంటే మీకు ఏదో ఒక నావిగేషన్ ఉండాలి. అందుకనే నాకు యూట్యూబ్ వల్ల చాలామంది ఏదో అనుకుంటారు, కానీ యూట్యూబ్ వల్ల నిజంగా నాకైతే స్ట్రెస్ లెవెల్స్ చాలా వరకు తగ్గిపోయినాయి చెప్పాలి. ఎందుకంటే నాకు నిజంగా నేను యూట్యూబ్ చేసేదే నా స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి అనమాట. నాకు నిజంగా చాలా యూట్యూబ్ నాకు నిజంగా చాలా పెద్ద హెల్ప్ చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు ఇలా ఉండేదాన్ని కాదు, ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడేదాన్ని కాదు, ఇవేమీ కాదు. కానీ యూట్యూబ్ చూసాక ఇలా మాట్లాడాలి, ఇలా చెయ్యాలి అని మనంతటి మనకు ఒక ఇన్స్పిరేషన్ లాగా మనకే అనిపిస్తుంది. వేరే వాళ్ళు వచ్చి మనకు చెప్పనవసరం లేదు, అంతలా మారుస్తుంది మనల్ని. కాబట్టి నిజంగా యూట్యూబ్ నిజంగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు నిజంగా వాళ్ళు చాలామంది అనుకుంటారు డబ్బుల కోసం స్టార్ట్ చేశారా, లేకపోతే దాని నుంచి వచ్చారు. నేనైతే నా పీస్ ఆఫ్ మైండ్ కోసం నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నిజంగా స్టార్ట్ చేసిన తర్వాత నా స్ట్రెస్ లెవెల్స్ నేను నా ఇంట్లో సమస్యల కంటే ఇప్పుడు యూట్యూబ్లో నెక్స్ట్ ఏం చేయాలన్నా ఈ థాట్లు ఎక్కువ వస్తాయి తప్ప నాకు, అంటే వాటికి సంబంధించిన సొల్యూషన్స్ వాటికి చేయాల్సిన న్యాయం వాళ్ళకి చేసేస్తాం, అలాగే యూట్యూబ్ చేయాల్సిన న్యాయం కూడా మనం చేయాలి కాబట్టి చేసేస్తాం అన్నమాట. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.